ఈ ఫ్రైలో నేను పచ్చిశనగపప్పు టీ వడకేసే దాంట్లో కడిగేసాను చూసారా. అప్పుడప్పుడు నేను కొన్న సరుకుల్ని ఇలా తాలింపులో వేసేటప్పుడు పచ్చిశనగపప్పు కానీ ఏదైనా కందిపప్పు వండుకున్నాం అనుకోండి, కందిపప్పు కడుగుతాం కదా, పచ్చిశనగపప్పులు పోపులకి వేసేస్తూ ఉంటాం. మనకి ఇండియాలో అయితే పచ్చిశనగపప్పు అంతా కడిగి ఎండలో ఆరబెట్టుకుని సంవత్సరం అంతా సరిపడడానికి నిలవగా ఉంచుకుంటాను. మా అమ్మ అలాగే చేస్తుంది, కొన్నవేవి అలా వాడదు. నేను ఎప్పుడు ఏం చేస్తానంటే పోపుకి వేసేటప్పుడు అలా టీ గిన్నెలో వడకేసేసుకొని కడిగేసి అది పోపుకి వేసేస్తాను అనమాట. వెంటనే వేయాలి, లేకపోతే నానుతుంది కదా, నాననివ్వకూడదు. ఫైనల్గా కాలీఫ్లవర్ ఫ్రై రెడీ. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా గుప్పుడు కొత్తిమీర, పిల్లలు తీసి పడేస్తూ ఉంటారు కదా, ఇలా ఫ్రైలో వేసేస్తే ఫ్రై నచ్చుతుంది కాబట్టి ఇలా మనం వేసేస్తే వాళ్ళకి హెల్త్కి కూడా మంచిదని ఇలా వేస్తున్నాం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాలీఫ్లవర్ ఫ్రై ఇంత సింపుల్గా చేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో, టైం కూడా చాలా ఈజీగా. కాలీఫ్లవర్ ఫ్రై ఈజీగా చేసుకుంటా చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా ట్రై చేయండి. కొంచెం నూనె చుక్క వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇలా కొంచెం వేడి నీళ్ళలో ఉడకబెట్టి వార్చిన కాలీఫ్లవర్లు పక్కన పెట్టుకోవాలి, ఎక్కువ ఉడకబెట్టకూడదు. ఇలా అన్ని ముక్కలు వేసేసుకుని సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఈ ఫ్రై చాలా బాగుంటుంది, పిల్లలకు చాలా ఇష్టము. ఉడకబెడితే దానిలో మంచి హెల్తీ గుణాలన్నీ పోతాయి కదా అనుకోకండి. కొన్ని రకాల కూరగాయలని ఉడకబెట్టి వారిస్తేనే అది హెల్త్కి మంచిది. కాలీఫ్లవరు, ఇంకా చిక్కుడుకాయలు ఇలాంటివి కొంచెం సెమీ బాయిల్లా చేసుకుని, లేకపోతే వేడి నీళ్ళలో కాసేపు ఉంచుకునో, చల్ల నీళ్ళల్లో అయినా సరే కాసేపు ఉంచేసుకుని వాడ్చుకుని అప్పుడు వండుకోవాలి. ఇవి మగ్గే వరకు కొంచెమే సెమీ బాయిల్ అయింది కాబట్టి ఫ్రైలో మంచిగా నూనె పట్టి వాటికి మగ్గే వరకు మనం వేయించుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు సరిపోతుంది ఒక ఫుల్ పువ్వుకి. కాలీఫ్లవర్ పువ్వుకి ఒక స్పూన్ సరిపోతుంది అనేసి పెద్ద ఫ్లవర్ కొనేసి ఒక స్పూన్ ఉప్పు వేస్తే మాత్రం ఉప్పు సరిపోదు. ఇది మీడియం సైజు, నేను మీడియం సైజు కాలీఫ్లవరు. సో మీకు ఇన్ని ముక్కలకి అనుకోండి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇలా మగ్గబెట్టాలి, ఇలా సిమ్లో పెట్టి వేయించుతూ ఉండాలి. ఇలా కాసేపు మూత పెట్టేసేసి సిమ్లో ఉంచాలి. 2 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం మగ్గిపోయినాయి కదా. మనకి కాలీఫ్లవరు, క్యాబేజీలు చాలామందికి నచ్చవు. కొన్ని కూరగాయలు తినము అంటారు పిల్లలు కానీ పెద్దలు కానీ. వాళ్ళు తినేలా చేస్తే తింటారు. ఇలా ఫ్రై చేసి పెట్టండి, 100% చపాతీలో అద్దిపోద్ది. వైట్ రైస్లో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం మంట స్పీడ్ పెట్టుకోవాలి. కొంచెం మగ్గాయి కదా, అప్పుడు స్పీడ్ పెట్టుకోవాలి మంట. ఇది ఉడికిందా లేదంటే ఇదిగో జస్ట్ చూసారా, కట్ అయిపోయింది, ఉడికింది. ఇంత ఉడికితే సరిపోతుంది. కొంచెం కట్ చేసినప్పుడు జస్ట్ ఇలా అయ్యింది కదా, కొంచెం కట్ అయినట్టు అలా ఉంటేనే బాగుంటుంది. ఇలా ముక్క కాడు ఉంటుంది కదా, జస్ట్ ఇలా అంటే ఇగో కట్ అయిపోయింది కదా, మంచిగా మగ్గిపోయినట్టు. ఇప్పుడు నేను ఇందులో పచ్చిశనగపప్పు వేస్తాను. ఇప్పుడు ఎందుకు వేస్తున్నానో చెప్తాను. పాపకి పచ్చిశనగపప్పు మెత్తబడిపోతే ఇష్టం ఉందన్నమాట, కరకరలాడాలి ఈ ఫ్రైలో. అందుకనేసి ఇవి వేగేసరికి పచ్చిశనగపప్పు కొంచెం మెత్తబడుతుంది, ఇది టైం పడుతుంది కాబట్టి. సో నేను ఎందుకంటే ఫుల్గా బాయిల్ చేయలేదు కదా కాలీఫ్లవరు, నేను కొంచెమే బాయిల్ చేశాను కాబట్టి కొంచెం మగ్గబెట్టాను కదా. ఈ పప్పు మెత్తబడకుండా ఉండాలి, మూత పెట్టినప్పుడు అది పప్పు మెత్తబడిపోతుంది. అప్పుడు తినేటప్పుడు క్రిస్పీనెస్ ఉందన్నమాట. ఇప్పుడు కొంచెం మంట స్పీడ్ పెట్టి పప్పు ఈ ఫ్రై అంతా వేగేలాగా వేయించుకోవాలి.
థైరాయిడ్ ఉన్న వాళ్ళు క్యాలీఫ్లవర్, క్యాబేజ్ ఎక్కువ తినొద్దని అయితే చెప్తారు. పచ్చివి తినకూడదండి, కర్రీస్ తినొచ్చు. కర్రీస్ కూడా ఎప్పుడైనా తింటే మంచిది, రెగ్యులర్గా కాకుండా. ఏదో హెల్త్ టిప్స్ నాకు తెలిసినవి కూడా చెప్తూ ఉంటాను, తెలియని వాళ్ళు తెలుసుకుంటారని. ఈ కూరలో పచ్చిమిరపకాయలు వేసి ఇలా పోపు వేసేసుకుని కూడా వండొచ్చు. మనం కారం కావాల్సిన వాళ్ళు వెల్లుల్లిపాయ కారం వేసుకుంటే కూడా బాగుంటుంది. మంచిగా గుప్పుడు కరివేపాకు వేసుకోండి ఫ్రైలో. అసలు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా కూరలు మంచి రుచిగా చేసేసుకోవచ్చు ఈజీగా. ఏ పనైనా టైం పడుతుంది. ఈజీ అంటే మరీ ఈజీ ఏం కాదు. కూరలు కట్ చేయడానికి, కడగడానికి అంతా ఒక టైం పడుతుంది, వండడానికి ఒక టైం పడుతుంది. కాకపోతే అన్ని వంటల్లో కంటే కొంచెం ఈజీ అన్నట్టు. కొంచెం ఉప్మాలా కనపడుతుంది కదా. ఇప్పుడు కొంచెం స్పీడ్ పెట్టి వేయించుకున్నాం, పప్పులు వేగిపోయినాయి. ఇప్పుడు సిమ్లో పెట్టేసి పసుపు, ఈ పసుపు మా అత్తయ్య గారు పొలంలో పసుపు కొమ్ముల్ని ఎండబెట్టి ఆరబెట్టి గ్రైండ్ చేయించి మిల్లులో పంపారు. ఎంత హెల్దీ. మనకి ఈ పంటలో మందున్నా ఎందులో మందున్నా ఈ పసుపు వల్ల అయినా కొంచెమైనా హెల్త్కి మంచిదన్నమాట. ఎంతో కష్టపడితే కానీ ఈ పసుపు రెడీ అవ్వదు. మా అత్తమ్మ కూడా చాలా కష్టపడి పని చేసి పంపింది. ఇప్పుడు కొంచెం చాలా లైట్గా, అసలైతే వేయక్కర్లేదు, కొంచెం కారం తినే వాళ్ళ కోసం. లేకపోతే కారం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నా చాలు. నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయలేదని చిటికెడు, మళ్ళీ పావు స్పూన్ కూడా లేదు, వెల్లుల్లిపాయ కారం వేసాను. సిమ్లోనే ఉంచేసి దీన్ని వేసి ఒక 2 నిమిషాలు మగ్గబెట్టాలి. మూత పెట్టకూడదు, ఎందుకంటే పచ్చిశనగపప్పు క్రిస్పీనెస్ పోతుంది. ఈ ఫ్రై చాలా బాగుంటుంది ఇలాగా. 1 స్పూన్ ఉప్పు, పావు స్పూన్ కారము, ఆవాలు, పచ్చిమిరపకాయలు, కొరియాండర్, కొత్తిమీర, కరివేపాకు, అంతే. చాలా టేస్ట్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.